పల్నాడు జిల్లాకు సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వరుసగా అనేది కొంచెం కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అడిగప్పల్లో ఈరోజు ఉదయం జరిగినటువంటి సంబంధించి వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటండి అసలు ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు చూశారు? ఉదయం సాయంత్రం 8:30 టైంలో కచ్చి కట్టి చేశాను. వేరే వాళ్ళు కాదు, అయినోళ్ళు. అంటే మామూలుగా 8:30 అప్పుడు అంటే జనసంచారం కొంచెం ఉంటానే ఉంటుంది కదా, అసలు ఎట్లా అంటే ప్రీ ప్లాన్డ్గా చేశారా లేకపోతే ఏంటి? వాళ్ళు ప్లాన్ గీసుకొని చేసిన వ్యక్తి పని అది. ఎందుకు ఏంటి, ఏమన్నా గొడవలు ఉన్నాయా లేకపోతే పార్టీలా లేకపోతే ఏంటి? గొడవలు ఏమి లేవు. అందరూ బాగానే బామర్దులే కలిసి ఉంటారు. కాకపోతే ఏదో కొంచెం చిన్నగా ఒక తేడా వచ్చింది వాళ్ళ కాడ. వచ్చి జరిగిన విషయం అది కడుపులో కచ్చబెట్టుకొని వాళ్ళతో సమాసం చేసి 1 నెల 2 నెలల పాటు ఇక్కడనే చేశారు, అక్కడనే చేశారు. 2 నెలల నుంచి ప్లాన్గా ఉన్నారు. అంటే గుడికి సంబంధించిన ఏదో వివాదం ఉందన్నారు, అదేమన్నా నిజమేనా? గుడికి దానికి ఎటువంటి సంబంధం లేదండి, ఏం లేదు. అంతా కలిసే ఉంటుండ్రు. కాకపోతే వాళ్ళు మంగళవాళ్ళ కాడ కొంచెం తేడా వచ్చి మా వాడు అరిసిండు. ఏంటి అందరూ మీరు ఒకసారి ఉండేవాళ్ళు ఎందుకు అరుచుకోవటం అని దాని విధానంలో వాళ్ళ మామ తాగేసి మా ఊరిని నువ్వు కూసే కోతలు తిక్కల కోతలు కూసినావు అని అన్నందుకు వాళ్ళ ఆడలు వచ్చి మా ఊరు చొక్కా పెట్టుకొని గుంజింది. మా ఊరు పాపం వచ్చి కొట్టిండు. ఆ కచ్చ కడుపులో పెట్టుకున్నారు. జరిగిన వాస్తవం అది. అంటే గతంలో బాగానే ఉండే వాళ్ళందరూ ఈ వివాదానికి ముందు అందరం బాగానే ఉన్నాం, కలిసి మెలిసి ఉన్న వాళ్ళే అంతా. ఏదైనా ఇప్పుడు మేమందరం బయట నుంచి చూసి ఇట్లా పల్నాడు జిల్లాలో జరగటం అంటే ముగిసిపోతున్న అధ్యయనాలు మళ్ళీ బయటికి రావటం మీకు ఎట్లా బాధాకరంగా అనిపిస్తుంది? ఎట్లా బాధాకరంగా అంటే మరి వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు కదండి, బాధ లేకుండా ఎట్లుంటుంది? బాధాకరంగానే ఉంటుంది. ప్లాను ఎవరు ఒక వ్యక్తికి తెలవకుండా వాళ్ళే ఫోన్లు చేసుకొని ఇక్కడ ఇతను అయిపోయిన కాగానే వేరే వ్యక్తికి తెలవకుండా అక్కడ వాళ్ళకి ఫోన్లు చేసి అక్కడనే మళ్ళీ లోన్ నుంచి ఫోన్కి పిలవనంపి చేసిన పని ఇది. అంటే ఇద్దరు ఒక చోట ఉంటారండి? ఇద్దరు ఒక చోట లేరండి, ఎప్పుడు ఒక చోటనే ఉంటారు. కాకపోతే ఇతను ఊళ్ళో ఉన్నాడు, అతను గుడి దగ్గర ఉన్నాడు. ఇద్దరిని బయటికి రమ్మన్నారు, పని ఉందని. ఇక్కడ ఊళ్ళో ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళారు సెంటర్లో నుంచి ఊళ్ళోకి తీసుకొని వెళ్ళారు. నీతో మాట్లాడాలి అని, ఏంటి నీతో ఏం మాట్లాడాలని అక్కడికి తీసుకెళ్ళినందుకు అసమాత్తుగా దెబ్బ కొట్టిండ్రు, స్పాట్లో అయిపోయిండు. ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఫోన్ చేసిండ్రు, అక్కడ కూడా అంతే జరిగింది. వీళ్ళు ఏమన్నా 2 రోజుల నుంచి మీరు వీళ్ళందరినీ ఏమన్నా ఊర్లో గమనించడం కానీ ఇట్లా? ఏం లేదు, అంత బామర్దులే, పక్కన వాళ్ళు ఎవరు ఏమి లేదు, అంతా మామూలు. ఎవరు రాలేదు, బయట వ్యక్తులు ఊరు లేరు, అంతా ఇందులో ఉన్నోళ్ళే, టీడీపీ ఉన్నోళ్ళే, బావలు బామర్దులు మామూలు అంత వాళ్ళే. కానీ వాళ్ళ ఇళ్ళలో కూడా బాధ ఉంటుంది కదా పరిస్థితి. వాళ్ళకి బాధలు ఉంటే ఇంతలా పని ఎందుకు చేస్తారండి? చెయ్యరు కదా, వాళ్ళకి బాధలు లేవు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళిద్దరు టార్గెట్ మీదే ఉన్నారు, వాళ్ళిద్దరిని ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచన మీదే చేసిండ్రు. మీరు ఇప్పుడు ఏంటి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా? మీరేం కోరుకుంటున్నారు ఈ కేసులో? మేము కోరుకునేది ఏముందండి, మా బాధలు మేము ఉన్నాం, 2 పొయ్యి ఉన్నాయి. వాళ్ళకి జీవితకాలం పడేటట్టు లైఫ్ చేయాలని కోరుతున్నాం. అది మాకు ఏదైనా చేయడానికి శక్తి మాకు ఆడలేదు, ఏం చేయగలుగుతాం మేము వాళ్ళేమో బలగం ఉండేవాళ్ళు, మాకేమో బలగం లేని వాళ్ళు. బలగం ఉండేవాళ్ళు కాబట్టేగా వాళ్ళు అధికారంలో ఉన్నారనేగా, మేము అధికారంలో ఉన్న వాళ్ళమేగా, మా పిల్లల్ని వేసుకొనేగా తిప్పుకుంది. వాళ్ళు కూడా తిప్పుకొని కూడా మమ్మల్ని గతి చేసిండ్రు. మరి ఏం చేయాలండి? మరి లైఫ్లో బాధపడాలంటే మరి పడాలి. మరి సార్, నాది జంగమేశ్వరపాడు, నా పేరు కొంగంచి రామారావు. అడిగప్పలకి నాకు అనుబంధం ఉంది, కానీ అడిగప్పల్లో ఈరోజు జరిగిన నాకు క్లారిటీ ఉంది. యాగంటి నరేషు కొనవించాలి పిల్లగాడు ఒకడు, మా ఇంటి పార్టీ వాడే. ఒకడు ఏగినట్టు రామే మనవాడు, ఇంకోడు పూర్ణ, ఏది నగేష్ వాళ్ళ తోడల్డు.
వీళ్ళందరూ ఉన్నారు. మా తమ్ముళ్ళు 2024 ఎలక్షన్లో బయటికి పోవడానికి ఎవడు కూడా భయపడ్డారు. ఎస్సీ కాలనీలో ఆ బూత్లో కూడా మా తమ్ముడు హనుమంతు పోయాడు. ఏడకు వచ్చాక బీసీ ఓసీ కాలనీలో మా తమ్ముడు శ్రీరామూర్తి ఉన్నాడు ఏజెంట్గా. ఎంత చేసినా కానీ ఆ రోజు ఏమన్నారు, హనుమంతు లేకపోతే శ్రీరామూర్తి లేకపోతే అడిగప్పలో ఓటింగ్ జరగదన్నారు. ఈరోజు ఓటింగ్ జరిగింది. జోలగండి వెమ్మారెడ్డి గెలిచాడు. జోలగండి వెమ్మారెడ్డి ఎంతవరకు ఏమైనా స్పందించలా. ఎందుకు స్పందించట్లేదు? దానికి కారణం ఉంది. యాగంటి నరేష్ ఒక్కడే నడిపిండారా అడిగప్పలో? ఇది దుర్గి మండలం పేరు అయినా కానీ దుర్గిలో ఎంత ఓటింగ్ ఉందో అడిగప్పలు అంత ఓటింగ్ ఉంది. ఏడా యాగంటి నరేష్ వచ్చి అలా కోట వాళ్ళని నువ్వు బియ్యం ఇస్తావా ఇవా? సన్నకాడ బియ్యం ఇస్తే తెలంగాణకి లోడెత్తుకోపోయాడు. సన్నకాడ నేను విషయం మొత్తం చెబుతున్నా సార్, మొత్తం చెప్పబోతున్నా. అయితే ఆ బియ్యం ఇంకోటి శ్రీరామూర్తి హనుమంతుని ఎవరు ఖండించారు మనకొద్దు అని. అంటే మీరు చెప్పేది బచ్చా అండు వదిలేశారు. వదిలేసిన తర్వాత కూడా రాజకీయాలు జరిగినాయి. ఏంది మామూలు రాజకీయాలు కాదు. ఈడ కొనగంచి బాబు, చక్కెరపల్లి పెద్దబ్బాయి, చాలా పేర్లు ఉన్నాయి. అవి నేను చెప్పను, వీళ్ళ పేర్లు నేనేం చెప్పను. కానీ ఏటల్లో పాత్రలో నరేషు వాళ్ళ తోడళ్ళు మా కొనగంచాల పేరు నేను కొనగంచని మా కొనగంచాడు. నేను పేర్లు చెబుతా, తర్వాత చెబుతా, సాక్ష్యాలు చెబుతా, అన్నీ చెబుతా. శ్రీరామూర్తి ఆడ కానొచ్చి అన్నాకనే ఏడు హనుమంతుని పిలిపించిన ఎత్తు కూడా తెలుసు. ఆడికి వచ్చిండు, జోలు చేపెట్టుకోండు. ఆడి అమ్మటి ఒకటేసాడు. హనుమంతు అవుటు అన్నాక ఆడ వాడు వేసిండు. దీంట్లో పటాసత్వం కొద్ది గొప్ప ఉంది. పటాసు అంటే దేవస్థానం అమ్మవారికి దేవస్థానంలో ఆయన ఒక ఇది యాగంటి వారి అరసుల్లో ఆయన కూడా ఉంది. మొత్తం చేస్తాం. ఇదే కాదు, ఇంకా రేపు వచ్చాం అడిగప్పలా ఈ ఊరు కాదు చుట్టుపక్కల ఊర్లలో కూడా ఆగింది. వాళ్ళని వదిలిపెట్టాం. యాగంటి నరేష్ పాత్ర ఎంతవరకు ఉంది ఆయనకి. అమెరికా డబ్బులు ఉన్నాయి. ఫోన్ చేస్తే నాకు అమెరికా డబ్బులు ఉన్నాయండు. మా బెమ్మారెడ్డి 2000 కోట్లు సంపాదిస్తాడు వెళ్ళిపోతాడు అన్నాడు. ఒక మాట కూడా అండు. అవి కూడా తెస్తాం. యాడిపోడు బెమ్మారెడ్డి 4 నెలల్లో 5 నెలల్లో 2000 కోట్లు సంపాదిస్తాడు. నెక్స్ట్ ఆయన గెలవడు. ఆయన 2000 కోట్లు సంపాదించి 3 కోట్లు ఇస్తాడు. నాకు 500 కోట్లు ఉంటాయన్నాడు. నేను కూడా ఒక 200-300 కోట్లు సంపాదిస్తాను. ఈ ఊర్లో అడిగప్పల్లో ప్రతి ఒక్క కోటాలో నేను సందగాల బియ్యం ఇచ్చే తర్వాత అమ్ముకుంటున్నాను. నన్ను ఏం పీకుతారా అన్నాడు. నేను ఫోన్ చేశా. వాడెంత బచ్చగాడు. యాగంటి నరేసిన వాడు బచ్చగాడు. నేను జంగమేశ్వరపాడు. యాగంటి మన్నే టీంలో ఈడొక పాత్ర ఉంది కొద్దిగా. ఇది మా ఊరు మన్నీలో ఈడు ఇవాళ ఈ పని చేసిండు. వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వదిలిపెట్టినా, ఈ పోలీసులు వదిలిపెట్టినా వాళ్ళ అన్నదమ్ములుగా నేను చెబుతున్నా. యాగంటి నరేసిన వాడు కానొస్తే ఎక్కడ కానొచ్చి నరుకుతా నేను. పల్నాడు జిల్లా అడిగొప్పల్లో జరిగినటువంటి జంట సంబంధించి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే శ్రీరామ్మూర్తి అనేటటువంటి వ్యక్తిని దారుణంగా జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ లోపలే అతన్ని నిన్న సాయంత్రం 8:30 గంటల సమయంలో ఇక్కడికి పని ఉందని పిలిచారనే విధంగా స్థానికులు అదేవిధంగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా అతని పైన వేట కొడవలతో దాడి చేయడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో పాటు అక్కడికక్కడే కూడా గుర్తిస్తున్నారు. అసలు ఈ సంబంధించినటువంటి అంశంలో దర్యాప్తు అయితే ప్రస్తుతం పల్నాడు జిల్లా పోలీసులు అయితే వేగవంతం చేశారనే విధంగా చెప్పచ్చు. అయితే స్థానికులు కానీ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి అంశం ప్రస్తుతం ఈ వాటర్ ప్లాంట్ ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి నీలంపాటి అమ్మవారి టెంపుల్కి సంబంధించినటువంటి అంశంలో వారు ఏదైతే ప్రస్తుతం చనిపోయినటువంటి వ్యక్తులు కానీ ఎవరైతే అనుమానితులుగా కానీ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి యాగంటి నరేష్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశంలో వివాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ తలనీలాల కేంద్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టుకి సంబంధించిన దాంట్లో కొంతమంది వ్యక్తుల్ని
వీళ్ళు తొలగించడం వల్ల ఆ వివాదం కూడా జరిగినట్లు తెలుస్తుంది. వీరి వర్గానికి అంటే ఆ నరేష్కి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించిన వాళ్ళని తొలగించి ఈ శ్రీరామ్మూర్తి, హనుమంత్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు వీరికి సంబంధించిన వాళ్ళని పెట్టడం, వారికి సంబంధించిన వారు తొలగించడంతోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటం, ఒక్కొక్కళ్ళు కూడా గుడిలోకి సంబంధించి వివాదం అంటే గొడవ కూడా పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఆ గొడవ ఈ చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా పాత గొడవలు కానీ పాత కక్షలు కానీ అలాంటివి గతంలో అందరూ కలిసికట్టుగా పనిచేశారనే విధంగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ చిన్న వివాదమే ఇంత 2 కారణమైనటువంటి పరిస్థితి ఉందంటే పల్నాడు జిల్లా పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే హత్యలు ఈ ఏవైతే ఇవి లేకుండా ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా ముందుకు వెళ్ళాలనే విధంగా ప్రజాప్రతినిధులు కోరుతున్నప్పటికీ కూడా ఈ రోజు జరిగినటువంటి ఈ అడిగప్పల జంట హత్యలు అనేది ఒక్కసారిగా మళ్ళీ పల్నాడు జిల్లాని ఉలికిపడేలాగా చేసే అనే విధంగా చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ అంశం పైన మాత్రం పోలీసులు అయితే సీరియస్గా ఉన్నారు. ఎవరైతే ఈ వాటర్ ప్లాంట్కి సంబంధించి కానీ అసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు ఏంటి ఈ కోణంలో దర్యాప్తు అయితే జరుగుతుంది. కొంతమంది అయితే ఈ తర్వాత ఈ రోజు ఉదయం సమయంలో వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో కూడా లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఎవరు లొంగిపోయారు, ఎంతమంది ఈ హత్యల్లో ఉన్నారు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా కుటుంబ సభ్యులు కూడా ఒక అంశం చెప్తున్నారు, చేసింది బయట వ్యక్తులు ఎవరో కాదు, మా వాళ్ళే జరిగింది, మా వాళ్ళే అనే విధంగా కూడా ఈ హనుమంతు, శ్రీరామ్ ఒక తనయుడు కూడా వాళ్ళ ఒక బ్రదర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా ఈ అంశంలో ఎవరున్నారు ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి అంశం కనిపిస్తుంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, అడుగప్పల నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.